హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. మదనపల్లి ఇంత చల్ల వాతావరణంలో కూడా వేడివేడిగా ప్రమోషన్లు అయితే జోరుగా సాగిస్తున్నారు హరిహర్ కోరే గారు. అయితే ఇప్పుడు హరిహర్ కోరే గారు మా దగ్గర ఉన్నారు. అడుగుదాం రా అతన్ని ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి. హాయ్ హీరో గారు. హాయ్. ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? చాలా చాలా బాగా జరుగుతున్నాయి. నిన్న నుంచి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ముందు కంటే ఇంకా ఎక్కువ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. ఎక్కడ చూసినా బయట రావడానికే వస్తే సార్ ఎప్పుడు సినిమా అడుగుతున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా చెప్పాలి, మీ ఛానల్లో ఫస్ట్ పెట్టడం వల్లే నా సినిమా అంతా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్కి. అలాగే ఈరోజు మన మిడ్స్ కాలేజ్ రావడం జరిగింది ప్రమోషన్స్ త్రూ. అక్కడ మొత్తం మన సినిమా గురించి చెప్పాము. ఇక్కడ నేను గోడెల్ చదివి ఇక్కడ ఎగ్జామ్స్ రాయడం చెప్పడం వల్ల వాళ్ళు కూడా మంచి ఎగ్జైట్ అయ్యారు. సార్ ఇక్కడ ఎగ్జామ్స్ రాశారంటే అంటే ఆల్మోస్ట్ గ్యాప్ చాలా వచ్చింది అనమాట. సో వాళ్ళు ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. కనెక్టివిటీ బాగా పెంచుకున్నారు. అంటే ఇక్కడ నేను పెరిగిన ఊరు కదా, ఇక్కడ తిరిగిన ప్రతి మూమెంట్ నాకు ఇక్కడ ప్రతిదీ మళ్ళీ మెమరీ రికలెక్ట్ అవుతున్నాయి అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. మన సినిమా నవంబర్ 7 థియేటర్ రిలీజ్ అయిపోతుంది. రవి థియేటర్ ఫిక్స్ అయింది. రవి థియేటర్ లో సెన్సార్ మొత్తం చాలా బాగా చూడొచ్చు. మీరు ఇది వరకు మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు కొంచెం హార్ష్ గా మాట్లాడారు. మేము మంచి సినిమా తీసామండి ఆర్మీ గురించి. వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయి, వాళ్ళ హీరో దానికోసం ఎంత ఫైట్ చేశాడు అనేది. మీరేంటంటే చిన్నది ఒక ఉన్నత పాట అని పెట్టుకొని రొమాన్స్ అంటారు. మీరు అడిగేదంటే కూడా క్వశ్చన్ సరిగ్గా అడగండి, ఇంటర్వ్యూ చేయండి. అంతేగాని మీరు ఫోటో ఒకసారి రొమాన్స్ అంటారేంది? హలో రొమాన్స్ అంటావు మీ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఇది రొమాన్స్ గురించి ఎక్కువ చాలా మాట్లాడారు. బట్ ఓకే, బట్ మీది మాట్లాడడం తప్పులేదు. బట్ అది రొమాన్స్ అనేది ట్రైలర్ మాత్రమే ఉంది. సినిమాలో ఎక్కడ అంత అలగట్లేదు. చాలా వాళ్ళు చూశారు. ట్రైలర్ లో మీరు చూసింది కొంచెమే, కానీ సినిమాలో అలాంటిది ఏమీ లేదు. అదే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ దానికోసం ఈరోజు మీకు క్లారిటీ ఇస్తున్నా. మెయిన్లీ అక్కడ చూసిన యూఏ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళే, సెన్సార్ ఇచ్చిన వాళ్ళే మాకు పాజిటివ్ తగ్గించారు అనమాట. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. చాలా కంటెంట్ చాలా బాగుంది. ఒక ఆర్మీ పర్సన్ ఇలా కూడా చేస్తాడా అనేది ఒక డిఫరెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ప్రతి ఒక్క ఆడియన్స్కి ఇది మనసు కత్తుకుంటుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమా మన మదనపల్లి రవి థియేటర్ వస్తుంది. మన మదనపల్లి ప్రజలందరూ, చుట్టుపక్కల నా పెంచుపాడు ప్రజలు కావచ్చు, మదనపల్లి, రాయచోటి, కడప, తిరుపతి, ఆల్ రాయలసీమ అండ్ తెలంగాణ ఆల్సో ప్రతి ఒక్కరు. నేను ఆల్రెడీ ప్రమోషన్స్ వైజాగ్ నుంచి మొత్తం 2 రాష్ట్రాలు కవర్ చేసేస్తాను. మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ మీరు చెక్ చేస్తే నా ప్రమోషన్ వీడియోస్ చూస్తుంటారు. ప్రతి ఒక్క చోటికి నేనే దగ్గరగా స్వయంగా, ఇది నా మొదటి సినిమా కావడంతో ప్రతి ఒక్క చోటికి వెళ్ళి నేనే ప్రమోషన్ చేస్తున్నా ఒంటరిగా. ఇది ఎంత హార్డ్ వర్క్ చేస్తానో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా చాలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నా కోసం వచ్చిన వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కావచ్చు, నా అభిమానులు కావచ్చు, చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మన మిడ్స్ కాలేజ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు నన్ను సార్ ఇలా మదనపల్లి హీరో సార్ నేను అనగానే, సార్ మీరు రండి సార్, ఎనీ టైం రావచ్చు, మీరు వచ్చి ఇంటర్వ్యూ ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పారు. నాకు పర్మిషన్ ఇవ్వడము, అలాగే మన లోకల్ ఉన్న ప్రతి ఒక్క పోలీస్ అధికారులకు కావచ్చు చాలా మంది మంచిగా సపోర్ట్ చేశారు నాకు. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సినిమా నవంబర్ 27 థియేటర్లో వస్తుంది. ప్రతి ఒక్కరూ మదనపల్లి ప్రజలు అందరూ చూసి మనకి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో కృష్ణతేజ గారు ఒక మంచి పాత్ర పోషించారు నాతో పాటు. ఈయన ఆల్రెడీ 2-3 సినిమాలు చేశారు, హీరోగా చేశారు. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన మాటలు కూడా మనం సింగించుకున్న మాటలు మన మదనపల్లి గురించి. హాయ్ కృష్ణతేజ గారు. నిజంగా ఎందుకంటే ఒక కొత్త వాళ్ళు ఎంత స్టఫ్ ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది నిజంగా హార్డిల్స్. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ఇలాగే నా మూవీస్కి ఎంత అనేది చూశాడు. తను అంతకు మించి ఎఫర్ట్ పెట్టి అన్ని స్టేట్ అంతా తిరిగి 2 రాష్ట్రాలు తిరిగి తనని అంటే పర్సన్ టు పర్సన్ ఆ పాంప్లెట్లు ఇవ్వడం. ఎందుకంటే ఒక హీరోకు ఎంత కష్టపడాలి, ఎందుకంటే బ్యాక్ బోన్ లేకపోతే మనమే మొత్తం అన్నయ్యి. దానికి తోడు మదనపల్లిలో ఇటు వచ్చిన ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ లాగా, ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కోఆపరేషన్. ఇప్పుడు రవి థియేటర్లో 21st రిలీజ్ అవుతుంది. అలాగే స్టేట్ వైజ్ 2 స్టేట్స్ కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. దీన్ని చూడండి, ఎంకరేజ్ చేయండి. అలాగే మిడ్స్లో కావచ్చు చాలా కాలేజెస్, ఇక్కడ ఉన్న మదనపల్లి కాలేజెస్ కానీ అండ్ మిడ్స్లో కానీ యాజమాన్యం కూడా మంచి సపోర్టెడ్గా చేయడం జరిగింది. అలాగే మొత్తం మదనపల్లి మీ వాడిగా మీ సినిమాను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే
ఈ సినిమా ముందుకెళ్తేనే నెక్స్ట్ కూడా మంచి కమర్షియల్ సినిమా, మంచి మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్గా చేయడానికి స్కోప్ ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. రమేష్ అన్న, మనకు తెలిసిన సమాచారం వరకు హరిహర వెనకాల అయితే కన్నా మొత్తం యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ప్రమోషన్ చేస్తారని తెలుస్తుంది. దాంట్లో మీ హస్తం ఉందని పూర్తిగా అర్థం అవుతుంది ఇప్పటికే ప్రజలకైతే. అది హస్తం కాదు, ఒక బ్యాక్ బోన్ చెప్పొచ్చు. రాయలసీమ నుంచి అయితే రెండో కుర్రాడు అనమాట మన హరిహరను. మదనపల్లి ఫస్ట్ హీరో. ఆయన పర్సనల్ బాండింగ్ ఎలా ఉంటుంది మీకు ఆయనకి? అంటే నాకు అతనికంటే తను వచ్చేసింది తెర ముందు ఎలాగ ఉంటారు, తెర వెనక చాలా సున్నితమైన మనసు. ఏమంటే నాకు ఇది కావాలా అని అడగలేని మనస్తత్వం. సో ఏమంటే నాతో పాటు చాలామంది ఇక్కడ లోకల్ డైరెక్టర్స్ టీమ్స్ చాలా ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. అసలు మన రాయలసీమ నుండి మన హరి గారు హీరో అవడము చాలా సంతోషకరము. అదేవిధంగా లోకల్ లైట్స్కి అయితే అంటే ఫ్యాషన్ ఉన్న వాళ్ళని తను ఎంకరేజ్ చేస్తా అని చెప్పారు. అదేవిధంగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇది అండి, ఇక్కడ చూసుకున్నట్టయితే రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే కన్నా బెంగాల్లో నుంచి జనగణమన ట్రాన్స్లేట్ చేస్తే, మన హరిహరన్ గారు అయితే బెంగాల్ నుంచి ఒక హీరోయిన్ అయితే పట్టుకొని వచ్చి మన మదనపల్లి ప్రజలకి అయితే పరిచయం చేస్తున్నారు. ఓకే, చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక సినిమా తీయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. 24 ఫ్రేమ్స్ ఉంటాయి. అన్నిటి మీద ఒక పట్టుండడం ఒక ఎత్తి అయితే, ఏ బ్యాక్ బోన్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కొత్త మనిషి, అందులో మన మదనపల్లికి చెందిన వ్యక్తి, మనతో పాటు పెరిగిన వ్యక్తి, మన చుట్టూ కలిసి పెరిగిన వ్యక్తి ఒక సినిమా తీయడానికి ఎంతో కష్టపడి ఈరోజు ఒక సినిమాని ప్రమోషన్ స్థాయి దాటి రిలీజ్ స్థాయి వరకు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి యువత చాలామంది ఇంకా ముందుకొచ్చి మంచి మంచి సినిమాలు తీయడానికి ఇటువంటి వ్యక్తులు ఆదర్శం కావాలని, అదేవిధంగా ఈ సినిమా మంచి హిట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా ఒక మదనపల్లి వాసిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ జర్నీ టీమ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది పాంప్లెట్ మంది ఆర్మీ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ. హ్యాపీ జర్నీ. మదనపల్లి మీది? మాది కదిరండి. కదిరా? ఓకే, నాది మదనపల్లె. మదనపల్లి నుంచి హీరోకి వస్తున్నాను. నవంబర్ 20 థియేటర్లో వస్తుంది. చూడండి, ఇది ప్రమోషన్ త్రూనే ఇట్లా హాస్టల్స్ కూడా వచ్చాము. అన్ని కాలేజ్ ఇందాక మిడ్స్ కాలేజ్ కవర్ చేసాం, ప్రెస్ మీట్ ఒకటి. సో ఇలా వచ్చాం, పైకి వచ్చాం అనమాట. చాలా మంది విజిటర్స్ చాలా మంది ఎక్కడి నుంచి వచ్చింటారు కాబట్టి మీలాంటి వాళ్ళు అందరికి కలుద్దాం, అందరికీ మన సినిమా గురించి చెప్దాము. యా, థ్యాంక్ యూ. వాళ్ళకి కూడా చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ సక్సెస్ అవుతారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సినిమాకి ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా బాగా వచ్చింది. కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. హే, హాయ్. హ్యాపీ జర్నీ. దిస్ మై ఫస్ట్ మూవీ. వేరే ఫేమ్? మదనపల్లె? నంద్యాల? ఓకే, నంద్యాల రేపే వస్తున్నా. నంద్యాల వస్తున్నా ప్రమోషన్స్ కి. ఓకే, రేపు ప్రమోషన్స్ కి వస్తున్నాము. ఇది నా ఫస్ట్ సినిమా. మదనపల్లి నాది. ఓకేనా? హీ ఆల్సో ఈ సినిమాలో విలను, నేను హీరో ఈ సినిమాలో. ఇది చూడండి, 21st ఉంది, థియేటర్లో ఉంది, ట్రైలర్ యూట్యూబ్ లో ఉంది. ఇద్దరు వచ్చారా? బ్యాచ్ వచ్చారా? ఓకేనా? నవంబర్ 21 థియేటర్లో వస్తుంది. నంద్యాలలో రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా చూడండి. ఓకేనా? మదనపల్లి 21st రిలీజ్ ఉంది. చూడండి, మీరు ఎక్కడ? అందరూ చూసారా? ఇప్పుడు రేపు పడతాయి. ఈరోజు మదనపల్లి, ఈరోజు మిడ్స్కెళ్ళి వచ్చాను. మీరు పుల్లూరులో రిలీజ్ అయిపోతుంది. పుల్లూరులో వస్తుంది, మదనపల్లి వస్తుంది. సో ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూడండి సరే. ఓకేనా? నథింగ్ ఇది ఫార్వర్డ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాగా సపోర్ట్ చేస్తారు మదనపల్లి నుండి. సో మీరు నవంబర్ 20 థియేటర్కి రండి. మీరు కూడా పక్కా నచ్చుతుంది. మీరు ఎక్కడ డిసప్పాయింట్ చేయము. ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. 100%. మన రీసెంట్గా మా డైరెక్టర్ మాట చెప్పారు, 100% ఆల్కహాల్, 100% ఎంటర్టైన్మెంట్. ఓకే.